జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ నేను చెప్పేది ఇది ఆరోగ్యం కోసం, హెల్త్కి మంచి టిప్ ఇది. జై జీసస్, జై శ్రీ గురు నానక్ జీ, జై శ్రీ అల్లాహు అక్బర్, జై శ్రీరామ్. సకల ముక్కుడు దేవతలు ఒకటే, దేవుడు అనేక రూపాలు, అనేక నామాలు, తండ్రి. ఓకే, అందరికీ అన్ని దేవుళ్ళకి మంగళం, నమస్కారం. దేవుడిని పూజించే వాళ్ళకి మంగళం కలుగుగాక, నమస్కారం. అయితే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, కరాగ్రే శ్రీ మహాలక్ష్మి, వేళ్ల చివర శ్రీ మహాలక్ష్మి ఉంటుంది, అరచేతి మధ్య సరస్వతి ఉంటుంది, కరమూలే స్థితే గౌరీ. శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురు కలిసి ఉన్నది మన అర్చయ. మనం ఏదైనా తినే పదార్థాలు, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన వేళ్లతోనే మన స్వశక్తితో తిన్నది, కలుపు తిన్నది, పిసుకు తిన్నది, ఎలా చేస్తున్నది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కొంతమంది చూస్తున్నాను, పిల్లలు కూడా తగలరు చేసుకుంటుంటారు, ఫ్యాషన్. ఓకే, అలాగా కొంతమంది స్పూన్తో తింటుంటారు, టిఫిన్లు కావచ్చు, లంచ్ ఏదైనా కావచ్చు. అది పనికిరాదు, శక్తిని ఇవ్వదు. చిన్న సైంటిఫిక్ మన 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 డాక్టర్లు చెప్పేది చెప్తాను. ఇది పిడికిడి పట్టుకుని ఎంత బిగిస్తే అంత బ్రెయిన్ బలం ఉన్నట్లు లెక్క. మరి అలాంటిది వ్యాయామం చేయమని చెప్తూ ఉంటారు. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు ఎల్లో బాల్ ఇచ్చి పిసుకనమ్మా అంటూ ఉంటారు, పిసుకలేకపోతూ ఉంటారు. అలాగా ఇవే ఈ లోపాలే. మన అన్నం మన కడుపుకు తినకుండా స్పూన్లతోనూ రకరకాలుగా తింటున్నాం. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. దీంతోనూ ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో అమృతం దాగి ఉంది. మన చేతులతో మనం తిన్నది కరాగ్రే శ్రీ మహాలక్ష్మి, కరమధ్యే మహాకన్యా సరస్వతి, కరమూలేస్తే గౌరీ. ఇవన్నీ ప్రతిరోజు మనం చూసుకునే ప్రభాదర్శనం చాలా మంచిదని చెప్పి శాస్త్రాలు చెప్పాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం కలుపుకుంటామో మన చేతితో అమృతం అవుతుంది. అది నమిలి తిన్నది ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని పుష్టిస్తుంది ముఖ్యంగా. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇలా తింటున్నప్పుడు ఎవరితో మాట్లాడద్దు, మౌనం వహించాలి. 10 నిమిషాల కన్నా ఎక్కువ అన్నం తినరాదు. 10 నిమిషాల లోపలనే తినేయాలి. అంటే 10 నిమిషాల్లో ఎంత తినేయటం కాదు, ఎంత తినేయటం అంత తినేయడం, ఎంత పడితే తినేయటం కాదు, 10 నిమిషాలకి ఎంత టైంలో తినేయటం కాదు లెక్క. 10 నిమిషాల లోపల మౌనంగా వహించి తినాలని చెప్పి శాస్త్రం. వాస్తవంగా బ్రాహ్మణ మా సిద్ధాంతం ఏంటంటే, కాళ్ళు కడుక్కుని కాళ్ళు పొడి ఆరే లోపల తినేయాలి. అది అరిటాకులో తినమని, ఉపనయనం అయిన దగ్గర నుంచి అరిటాకులో తినమని శాస్త్రం. ఉపనయనం అయిన దగ్గర నుంచి అరిటాకులో తింటే 60 ఏళ్ళు వచ్చినా సరే జుట్టు నెరవదు, రాలని చెప్పి శాస్త్రం. అంటే ఇప్పుడు తోటలు లేవు, అలాంటి పాడి పంటలు లేవు కాబట్టి అది అలాంటి లోపాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఓకే, అయిపోయింది. ఏదైనా సరే మనం ఎప్పుడైతే మన చేతులతో ఇలా పిసుకుని అన్నం తింటామో, మన చేతులు ఇలా తింటామో, అది మనకి పుష్టి, శక్తి, ఆరోగ్యము, జ్ఞానాన్ని ఇస్తుంది. దయచేసి స్పూన్లు అవి మన సాంప్రదాయం కాదు. అందుకని ఇది తెలుసుకోండి, పాటించండి. మౌనం వేయించి అన్నం తినండి. మాట్లాడుతూ తిన్నది, ఫోన్లు చూస్తూ మాట్లాడుతూ తిన్నది, దుర్భాషాడు తిన్నది, ఆ తినే తిండి నీలో ఉన్నటువంటి శక్తి తయారయ్యి, నువ్వు తిన్నది శక్తిగా తయారయ్యి రకరకాలుగా నీలో కొడుకులు కానీ కూతురు ఎవరు పుట్టినా సరే వాళ్ళకి దుర్గుణాలే వస్తాయి. ఇది శాస్త్రం చెప్తుంది. నువ్వు తినే అన్నాన్ని, తినేది ఏదైనా సరే, ద్రవ్యాన్ని ఏదైనా సరే తిన్న భగవదర్పితంగా భావించి నారాయణాన్ని ఎప్పుడైతే తిన్నామో, అల్లా, జీసస్ ఆయన పెట్టిన భిక్ష, అల్లా పెట్టిన భిక్ష ఎప్పుడైతే తిన్నామో అది ఖచ్చితంగా మనకి జీర్ణమై మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఆ వచ్చిన బిడ్డలు కూడా జ్ఞానవంతులు పుడతారు, సమాజానికి ఉపయోగపడతారు. శత్రువులుగా రకరకాలుగా ధరలు పుట్టరు వాళ్ళు. అది ఎందుకని మౌనం వహించి ఏ దృష్టి ఉండకూడదు, ఏకాగ్రత ఉండాలి. ఒక స్త్రీ పట్ల మనం కామాన్ని తీర్చుకునే ముందు స్త్రీ పట్ల ఏకాగ్రతను ఏ విధంగా కలిగి ఉంటామో ఆ విధమైనటువంటి భోజనం మీద కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏకాగ్రత కలిగి ఉంటామో అది మనకు శక్తినిస్తుంది. అలాగే మనం భక్తి, దేవుని పూజించేటప్పుడు కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి శక్తినిస్తాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇదంతా కేవలం నేను నా తండ్రి గారు, తల్లి గారి ద్వారా తెలుసుకున్నాను. నిమిత్త మాత్రుని. హరే కృష్ణ. వాళ్ళ ద్వారా నేర్చుకున్నవాడిని. హరే కృష్ణ అని అయితే పాటిస్తాను తప్పకుండా. నాకు అసలు ఇష్టం ఉండదు ఎవరితో మాట్లాడడం, పరమ చిరాకు నాకు. అన్నం తినే ముందు మాట్లాడడం పరమ అసహ్యం నాకు. ఎవరితో మాట్లాడకపోతే కోపం కూడా, నాకు చాలా కోపం. నాకు అన్నం తినే ముందు ఎవరు మాట్లాడినా
పలకరించడానికి వచ్చినా చాలా కోపం నాకు. ఎవ్వరూ నా దగ్గర రావద్దు, నాకు ఇష్టం లేదు. అలాగే జపం, అలాగే కామం తీర్చుకునేప్పుడు కూడా స్థితిలో పొందు ఉన్నప్పుడు ఎవడొస్తాడు ఎవడు రాడు వచ్చి అలా ఉంటుంది. అలాగా ఈ మూడు కూడా అంత గొప్పవి. ఏకాగ్రత కలిగి ఉండాలి కూడా. అప్పుడే శక్తి ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది జ్ఞానం కోసమే. ఇది పాటించండి ఫ్రెండ్స్. పాటిస్తే చాలా మంచిది. పెద్దలైనా సరే, చిన్నలైనా సరే, ఎవరైనా సరే పాటించాలి. ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ.